ఫ్రెండ్స్ రియల్‌మీ జీటీ 7 అండ్ 7T ఈ 2 మొబైల్స్‌ని లాంచ్ చేసిన సంగతి తెలిసిందే కదా! అక్కడే మనకి రియల్‌మీ బడ్స్ ఎయిర్ 7 ప్రో ఈ ఇయర్ బడ్స్‌ని కూడా లాంచ్ చేసింది. ఆల్రెడీ మన ఛానెల్‌లో రియల్‌మీ జీటీ 7 అండ్ 7T ఈ 2 మొబైల్స్‌కి సంబంధించిన అన్బాక్సింగ్ అలాగే ఫుల్ రివ్యూ వీడియో అయితే పోస్ట్ చేశాను. ఒకవేళ చూడకపోతే పైన కార్డ్స్‌లో ఉంటాయి. సో అక్కడి నుంచి మీరు ఆ వీడియో అయితే చూడగలరు. ఈ వీడియో ద్వారా మనం రియల్‌మీ బడ్స్ ఎయిర్ 7 ప్రో సో ఇవి ఎలా ఉన్నాయి? గతంలో వీళ్ళు తీసుకొచ్చిన ఎయిర్ 7తో కంపేర్ చేస్తే ఏమైనా మార్పులు జరిగినాయా లేదా? వీటిని మనం ఇప్పుడు తీసుకోవచ్చా లేదా అనే విషయాన్ని అయితే తెలుసుకుందాము. సో బాక్స్ అయితే మనకి ఈ విధంగా వస్తుంది. రియల్‌మీ బడ్స్ ఎయిర్ 7 ప్రో అని చెప్పి రాసి ఉంటుంది. హైరిస్ ఆడియో వైర్లెస్ అని చెప్పి రాసి ఎల్‌హెచ్‌డిసి కొడాక్ సపోర్ట్ ఉన్నట్టుగా ఉంది. ఇక్కడ మీరు గమనిస్తే ఏఐ అని చెప్పి రాసుందనమాట. అంటే ఈ బడ్స్‌లో మనకి ఏఐ ఫీచర్స్ ఉన్నాయని. సో ఇక్కడ ఎంఆర్‌పీ ప్రైస్ అయితే రూ. 8,999 అని చెప్పి ఎంఆర్‌పీ ప్రైస్ ఉంది. కాకపోతే వీటిని వీళ్ళు రూ. 5,499కి అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, మింత్రా ద్వారా సేల్‌కి అయితే తీసుకొస్తున్నారు. సో చూద్దాం మరి ఆ ప్రైస్‌కి మనం కొనొచ్చా లేదా అనే విషయాన్ని అయితే చెప్తాను. ఇక బాక్స్ ఓపెన్ చేయగానే ఫస్ట్ మీకు బడ్సే ఉంటాయన్నమాట. బడ్స్ మనకు ఫస్ట్ పట్టుకోగానే అర్థమైపోద్ది. ఇది మనకి అల్యూమినియం బాడీతో వచ్చినాయి అని చెప్పేసి. యాక్చువల్‌గా వీళ్ళు చెప్పేది కూడా ఇందులో వీళ్ళు యూజ్ చేసిన అల్యూమినియం ఏదైతే మెటల్ ఉందో విమానాలకి యూజ్ చేస్తారు చూసారా? సో ఆ మెటీరియల్ అయితే వాడేమంటున్నారు. పట్టుకోగానే కొంచెం వెయిట్ అనిపిస్తుంది కానీ మరీ అంత వెయిట్ అయితే ఏమీ ఉండదు. 45 గ్రామ్స్ అలాగే మీకు వెయిట్ అయితే ఉంటుంది. చూడడానికి మాత్రం బాగుంటుంది. సో నా దగ్గర ఉన్న దాన్ని రేసింగ్ గ్రీన్ అని పిలుస్తున్నారు. ఇది కాకుండా ఇంకో 3 కలర్స్ అయితే ఉన్నాయి. మెటాలిక్ గ్రే, గ్లోరీ బేజ్, ఫైరీ రెడ్. సో పైన మనకి రియల్‌మీ అని చెప్పి రాసి ఉంటుంది. ఫ్రంట్ సైడ్ ఎల్ఈడి ఇండికేటర్ అయితే ఉంటుందన్నమాట. ఛార్జ్ పెట్టినప్పుడు లో బ్యాటరీ ఇండికేషన్ ఇవైతే మనకి ఇక్కడ కనిపిస్తుంటాయి. బ్యాక్ సైడ్ హైరిస్ ఆడియో అని చెప్పి రాసి అక్కడ టైప్ సి పోర్ట్ అయితే కనిపిస్తూ ఉంటుంది. అక్కడ నుంచి మనం ఛార్జ్ అయితే చేయాలి. చూడడానికి అయితే మాత్రం కేస్ చాలా బాగుందన్నమాట. అల్యూమినియంతో వస్తుంది. కాకపోతే పాకెట్లో పెట్టినప్పుడు వీటితో పాటు కీస్ పెట్టామంటే ఖచ్చితంగా స్క్రాచెస్ అయితే పడతాయి అనమాట అల్యూమినియం కాబట్టి. ఇక బాక్స్లో ఏమైనా ఉంటాయని చూస్తే ఏమీ లేదు. మరో బాక్స్ ఉంది మేక్ ఇట్ రియల్ అని చెప్పి. ఆ బాక్స్లో ఎక్స్ట్రా ఈ టిప్స్ అలాగే యూజర్ గైడ్ ఇవైతే ఉన్నాయి. ఛార్జింగ్ కేబుల్ అయితే తీసేశారు, ఎక్కొట్టారనమాట ఛార్జింగ్ కేబుల్ని. సో ఇది మనకి గూగుల్ క్విక్ పేరింగ్ సపోర్ట్ కూడా ఉంది. జస్ట్ క్యాప్ ఓపెన్ చేయగానే మన మొబైల్కి అయితే కనెక్ట్ అయిపోతాయి. మొబైల్లో చూపిస్తుంది కనెక్ట్ అయిపోద్ది. డ్యూయల్ డివైస్ కనెక్టింగ్ సపోర్ట్ కూడా ఉంది. ఇంకో మొబైల్తో మీరు కనెక్ట్ చేయాలి లేదా ల్యాప్టాప్తో దీంతో కనెక్ట్ చేయాలంటే ఇక్కడ మీకు పేరింగ్ బటన్ అయితే ఇస్తారు. ఈ బటన్ ప్రెస్ చేసి హోల్డ్ చేసి పట్టుకుంటే మరో డివైస్ కూడా మీరు కనెక్ట్ చేయొచ్చు. ఇక బడ్స్ విషయానికి వస్తే చూడడానికి మనకి గతంలో వీళ్ళు తీసుకొచ్చిన ఎయిర్ 7 సేమ్ డిజైన్ లాగే ఉంటాయి అనమాట. పెద్ద డిఫరెన్స్ అయితే ఉండదు. సేమ్ డిజైన్తోనే ఉంటాయి. ఆ పైన మీకు షైనీగా కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇలా పెడితే మనకు ఫిట్టింగ్ కూడా చాలా బాగుంటుంది. అసలు పడిపోతాయి అనే భయం అయితే లేదు. అంటే జారిపోయే ఫిట్టింగ్ అయితే కాదు. కాకపోతే మీరు ఇయర్ టిప్స్ ఏం వాడుతున్నారనే దాన్ని బట్టి మీ ఇయర్కి తగ్గట్టుగా ఇయర్ టిప్స్ని మీరు మెయింటైన్ చేస్తే దాని తగ్గట్టుగా మీకు నాయిస్ క్యాన్సిలేషన్ కూడా ఉంటుంది. ఇందులో మీకు యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ అయితే ఇస్తున్నారు. 53 డెసిబెల్ అయితే ఇది ఉంటుంది. సో నాయిస్ క్యాన్సిలేషన్ మీకు బాగానే ఉందని చెప్పొచ్చు. అలాగే ఈఎన్సీ సపోర్ట్ కూడా ఉంది. మీరు కాల్స్ మాట్లాడేటప్పుడు అవతల వాళ్ళకి మీ ఆడియో అనేది వాయిస్ అనేది డిస్టర్బెన్స్ లేకుండా వినబడుతుందన్నమాట. నేను దాదాపుగా వీటిని ఒక 2 వారాల నుంచి వీటినే వాడుతున్నాను. ఇక వేరే కాకుండా ప్రత్యేకించి వీటినే వాడుతున్నాను. నాకు ఎలా అనిపించింది కూడా మీకు అయితే చెప్తాను. ఇక ఇందులోని డ్రైవర్స్ విషయానికి వస్తే మీకు డ్యూయల్ డ్రైవర్ సపోర్ట్ అయితే ఉంటుంది. 11mm 6mm 2 డ్రైవర్స్ అయితే ఇస్తున్నారు. ఎల్డాక్ సపోర్ట్ అయితే లేదు కానీ ఎల్‌హెచ్‌డిసి అని కొడాక్ అయితే ఉంది. ఆ కొడాక్ సపోర్ట్ ఇస్తున్నారు. ఐరిస్ ఆడియోస్ సర్టిఫైడ్ అయితే వస్తుంది. మీకు ఆడియో అవుట్పుట్ విషయానికి వస్తే మీకు ఎక్సలెంట్ ఆడియో అవుట్పుట్ అయితే ఉంటుంది. మామూలుగా రియల్‌మీ అయితే మనకి ఇప్పటి వరకు నేను అన్బాక్స్ చేసిన బడ్స్లో ఎప్పుడు నన్ను డిసప్పాయింట్ అయితే చేయలేదన్నమాట. మెయిన్లీ చూసుకుంటే నేను బేస్ లవర్ని, నాకు కావాల్సింది బేస్ అనమాట. సో ఆ విషయంలో అయితే మాత్రం ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. పీక్ ఆడియో అంటే పీక్ లెవెల్ వాల్యూమ్ అయితే ఇస్తున్నారు. అలాగే మంచి బేస్ను కూడా ఇస్తున్నారు. కావాలనుకుంటే మీరు బేస్ పెంచుకోవచ్చు. దానికి మీకు యాప్ సపోర్ట్ కూడా ఉంది. రియల్‌మీ యాప్ సపోర్టు. ఈక్వలైజర్‌ని కూడా కావాల్సినట్టుగా సెట్ చేసుకోవచ్చు. గతంలో వీళ్ళు తీసుకొచ్చిన ఎయిర్ 7తో కంపేర్ చేస్తే ఏమైనా మార్పు ఉందంటే నాకైతే పెద్ద మార్పు అయితే కనబడలేదు. కొద్దిగా బేస్ పెంచినట్టుగా అనిపించింది తప్పితే అంటే అప్గ్రేడ్ అవ్వాల్సినంత ఏమీ నాకైతే ఏం కనిపించలేదు. స్పేషల్ ఆడియో సపోర్ట్ కూడా ఉంది. సో మీరు అది ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు. లో లేటెన్సీ కూడా ఇస్తున్నారు. 45 మిల్లీ సెకండ్స్. సో ఎవరైతే గేమ్స్ ఆడతారో వాళ్ళకి ఇది యూజ్ అవుతుంది. ఇంకా ఇందుట్లో మనకి ప్రత్యేకించి వీళ్ళు తీసుకొచ్చిన మెయిన్ ఫీచర్ ఏమిటి అంటే ఏఐ లైవ్ ట్రాన్స్లేటర్ని అయితే ఇస్తున్నారనమాట. సో ఇది మీరు ఎనీ ఆండ్రాయిడ్ మొబైల్ వాడుతున్నప్పుడు లైవ్ ట్రాన్స్లేట్ చేయడానికి యూజ్ అవుతుంది. ఇది త్రూ గూగుల్ జెమినీ ఏఐ వాయిస్ అసిస్టెంట్ ఉంది చూసారా? సో త్రూ దాని నుంచి మనకి లైవ్ వాయిస్ ట్రాన్స్లేట్ చేస్తుంది. ఎక్కువగా ఎవరైతే జర్నీలు చేస్తూ ఉంటారో సో వాళ్ళకి అవతల వాళ్ళ లాంగ్వేజ్ అర్థం కానప్పుడు సో ఇవి యూజ్ అవుతాయి అనమాట. ఇంకా మనకి IP55 రేటింగ్ అయితే ఉంది. అంటే స్లాష్ ప్రూఫ్. వర్షం చినుకులకి చెమట చుక్కలకి ప్రాబ్లం అయితే ఉండదు.
ఇక బ్యాటరీ విషయానికి వస్తే 48 అవర్స్ వరకు మీకు బ్యాటరీ బ్యాకప్ వస్తుందని చెప్పి కంపెనీ అయితే చెప్తుందనమాట. ఎల్హెచ్డిసి కొడాక్ ఆన్ చేసుకున్నారంటే 28 అవర్స్ వరకు మీకు బ్యాటరీ బ్యాకప్ వస్తుంది అంటున్నారు. 10 మినిట్స్ ఛార్జ్ చేశారంటే 11 అవర్స్ వరకు బ్యాటరీ బ్యాకప్ ఇస్తుందంట. ఏది కేస్ గురించి నేను ఇప్పుడు దాకా చెప్పింది, బడ్స్ గురించి కాదు. ఇక బడ్స్ విషయానికి వస్తే నేను లైవ్ ఎక్స్పీరియన్స్ చెందింది. యాక్చువల్గా ఈ బడ్స్ నేను వాడినప్పుడు నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేసి 50% వాల్యూమ్ మెయింటైన్ చేసి నేను మూవీస్ చూశాను. నాకు మ్యాక్సిమము 4 అవర్స్ అంతే, 4 అవర్స్ కన్నా ఇంకా తక్కువే వచ్చింది అనిపించింది. అంటే వెబ్ సిరీస్ అయి చూస్తే నేను బింజ్ వాచ్ చేస్తాను. కంప్లీట్ వెబ్ సిరీస్ స్టార్ట్ చేశానంటే కంప్లీట్ చేసేయాల్సిందే, లేకపోతే నిద్ర పట్టదు నాకు. సో అలాంటి సిచ్యువేషన్లో ఒక 4 అవర్స్ తర్వాత ఆటోమేటిక్గా సౌండ్ వచ్చేసి తగ్గిపోయింది. అంటే నేను 50% వాల్యూమ్ మెయింటైన్ చేశాను, ఏఎన్సీ అయితే ఆన్ చేసుకున్నాను. 4 అవర్స్ కూడా వచ్చినట్టుంది, అంతే 4 అవర్స్ వరకు ఈ లోపే వచ్చిందనమాట బ్యాటరీ బ్యాకప్. అంతకుమించి అయితే రాలేదు. అంటే మీరు ఫుల్ వాల్యూమ్ మెయింటైన్ చేసుకొని ఏఎన్సీ ఆన్ చేసుకుంటే 2.5 అవర్ అలాగ వస్తుందేమో. ఇక ఫైనల్గా తీసుకోవచ్చా లేదా అనే దాని గురించి మాట్లాడే ముందు ఇక యాప్లోని ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే, యాప్ ఇంటర్ఫేస్లో మీకు బ్యాటరీ స్టేటస్ అయితే చూపిస్తూ ఉంటుంది. నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ అండ్ ఆఫ్ అండ్ ట్రాన్స్పరెన్సీ మోడ్, ఎన్హాన్సింగ్ వాయిస్ ఉంటుంది, స్మార్ట్ డీవిన్ టెక్నాలజీ, గోల్డెన్ సౌండ్, స్పేషియల్ ఆడియో ఆన్ అండ్ ఆఫ్, ఈక్లేజర్ మోడ్లో క్లియర్ వాయిస్, న్యాచురల్ బ్యాలెన్స్. సో ఇలాగ మనకి కొన్ని ఈక్లేజర్స్ ఇస్తారు, కావాలనుకుంటే ఈక్లేజర్ మనం ఇక్కడ నుండి సెట్ చేసుకోవచ్చు. ఇక డైనమిక్ ఆడియో, ఇక హై డెఫినేషన్ సౌండ్ మనం ఆన్ చేసుకున్నారంటే సో ఇక్కడ మీకు బ్యాటరీ బ్యాకప్ అయితే తగ్గుతుంది. ఇక్కడ మీకు ఎల్హెచ్డిసి కొడాక్ ఉంది కదా, ఇది ఆన్ అవుతుంది అనమాట. ఇక హై డైనమిక్ ఆడియో కూడా ఉంది. సో ఇక్కడ నుంచి మీరు లోసు, మిడ్స్, హైస్ కస్టమైజ్ చేసుకోవచ్చు. గేమ్ మోడ్ ఇక్కడే ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు, మూవీ మోడ్ ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు. బటన్స్ని మనకు కావాల్సినట్టుగా కస్టమైజ్ అయితే చేసుకోవచ్చు. ఇక డ్యూయల్ డివైస్ కనెక్టింగ్, సో 2 డివైస్కి మనం ఎక్కడి నుంచే కనెక్ట్ చేసుకోవచ్చు పేరింగ్ బటన్తో పని లేకుండా. ఆటో ప్లే అండ్ పాజ్, మనం ఇది తీసినప్పుడు ఇయర్బడ్ సో ప్లే పాజ్ ఇవైతే ఇక్కడ మనం ఆన్ చేసుకుంటే సెట్ అవుతుంది. ఆటో ఆన్సర్, సో ఏదైనా కాల్స్ వస్తే ఆటోమేటిక్గా ఆన్సర్ చేయడానికి ఇది ఆన్ చేసుకొని పెట్టుకోవాలి. ఇయర్బడ్ ఫిట్ టెస్ట్, సో ఇది కరెక్ట్గా ఫిట్ అయిందా లేదా అనేది మనం ఇక్కడ ప్లే చేసి ఫిట్ టెస్ట్ అయితే చేసుకోవచ్చు. ఇక ఫైండ్ మై ఇయర్బడ్స్, సో ఇక్కడ నుంచి మనం ఇయర్బడ్స్ ఎక్కడ ఉన్నాయనేది ఫైండ్ చేయొచ్చు అనమాట. సో ఇవి మనకి యాప్లో ఇచ్చేవి. సో యాప్లో ఫీచర్స్ వీళ్ళు రెగ్యులర్గా ఇచ్చే ఫీచర్సే, ఇంతకుముందు కూడా ఇలాంటి ఫీచర్స్ ఇచ్చారు. ఇక ఫైనల్గా బడ్స్ ఎలా ఉన్నాయంటే, బడ్స్ అయితే మాత్రం చాలా ఎక్సలెంట్ ఉన్నాయి. సో చూడడానికి అయితే మాత్రం చాలా బాగుంది, చాలా ప్రీమియంగా అయితే ఉంది. కాకపోతే ఆ ప్రైస్కి తీసుకోవచ్చా లేదంటే ప్రైస్ 5,500 రూపాయలు పెట్టారు. సో అది కొంచెం ప్రైస్ ఎక్కువే అని చెప్పొచ్చు. మీరు ఏ ట్రాన్స్లేటర్ ఏదైతే ఉందో దీనికోసం మీరు ఎంత ప్రైస్ పెట్టాలి, కానీ లేకపోతే 3,500 రూపాయలకి మీకు ఎయిర్ 7 వస్తున్నాయి. నన్ను అడిగితే దానికి వెళ్ళమంటాను, ఇంకా 2,000 తక్కువకే అవి అయితే వస్తున్నాయి అనమాట. దానికి దీనికి మీకు పెద్ద డిఫరెన్స్ లేదు. అది ప్లాస్టిక్ బిల్డ్తో వస్తుంది, మీకు అల్యూమినియం బిల్డ్తో వస్తుంది. డిజైన్ పరంగా పెద్ద డిఫరెన్స్ అయితే లేవు. ఇందులో ఏ ఫీచర్స్ ఉన్నాయి, ఏ ఫీచర్ ఉంది అందులో లేదు. సో మీకు 5,500 అంటే ఇంకా మీరు ఇదే తీసుకోవాలనుకుంటే ఆఫర్ వరకు వెయిట్ చేస్తే ఇంకా తగ్గే అవకాశం అయితే ఉంది. లేదంటే ఎయిర్ 7 అయితే మీకు అందుబాటులో ఉంది. సో ఈ వీడియో ద్వారా మీరు రియల్మీ బడ్స్ ఎయిర్ 7 ప్రో పేరు చాలా పెద్ద అయిపోయింది. సో అన్బాక్సింగ్తో పాటు ఎలా ఉన్నాయనే విషయాన్ని తెలుసుకున్నారని చెప్పి ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.